నమస్కారం అండి. రావణ్ కి ఎన్ఐఏ కప్ చెప్పారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా శుభసూచకం అండి. ఈ మధ్య ఏ కుక్క పడితే ఆ కుక్క మరగడం మొదలు పెడుతుంది. హిందూ సమాజం మీద, హిందూ దేశం మీద మరగడం అని చెప్పేసి ఫ్యాషన్గా అలవాటైంది వాళ్ళకు. ఒకటే చెప్తున్నాం అండి, ఈ దేశంలో బతకాలి అని అంటే హిందువులు కూడా మీ సోదరులు అని చెప్పేసి బతకాలి. లేదు అని అంటే దేశం వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తుంది, మీరు కూడా మా సోదరులు అని చెప్పేసి. మీరు మా మీదనే, మా కూడా తింటూ, మా దేశంలో బతుకుతూ మమ్మల్ని తింటూ ఉంటే మాకు కూడా చీమునిత్రలు అనేవి ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు మాకు కూడా కోపం అనేది తగులుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టినాం, మహమ్మదీలను వెళ్ళగొట్టినాం. అది పోయేసి మా అన్నదమ్ములను వెళ్ళగొట్టాలని చెప్పి మేము అనుకోవడం లేదు. మీరు చేస్తున్న వ్యాఖ్యానాల వల్ల ఆ కోపం అనేది రగిలిందంటే మిమ్మల్ని సముద్రంలో వదిలేసేంత వరకు వెంటబడతాం. అంటే చాలా మంది బాధపడుతున్నారు, ఎన్ఐఏ ఆయన ఒక్కనే ఎందుకు తీసుకెళ్లారు, దాంతో పాటు తులసి చంద్రని ప్రకాష్ రాజ్ గారిని కూడా తీసుకెళ్తే బాగుండు, ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుండు అంటున్నారు. ఇది జస్ట్ ఒక స్టెప్పేనండి, మొదటి స్టెప్కే మొత్తం అందరినీ గొప్పగా తీసుకెళ్లారు కదా. ఇక్కడ నుంచి ఏదైతే కూపీ లాగుతారో అది ప్రకాష్ రాజ్కు, తర్వాత బయట దేశాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ వెళ్తాయి. వాళ్ళందరినీ కూడా గుంజుకొని వస్తారు. వచ్చేసి ఇక్కడ జైల్లో వేయడము, తోమడము, తిహార్ జైలు నిండడం అని చెప్పేసి ఖచ్చితంగా జరుగుతుంది. ఎన్ఐఏ అంటే మామూలుగా వదిలిపెట్టదు. మామూలు మన పోలీసులే ఒక కేసు కాకపోతే ఇంకో కేసు అని చెప్పి తిప్పినారు. ఇప్పుడు ఎన్ఐఏ పడ్డదంటే ఖచ్చితంగా వాడు ఇంత ముందు పుట్టక ముందుకు ఏమేమి తిన్నాడో అవి కూడా లెక్కలు తీస్తారు. అయితే 3 సంవత్సరాలు బయటికి వచ్చే అవకాశాలు ఏమంటున్నారు? 3 సంవత్సరాలు చేస్తారా, 5 సంవత్సరాలు చేస్తారా, లైఫ్ పడుతుందా, మనకు దాంతో సంబంధం లేదండి. పొరపాటున వాడు బయటికి వచ్చాడంటే మంచిగా బయటికి రావాలి, లేదంటే అక్కడే చావాలి.